నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. రాజకీయాల్లో చిన్న చిన్న తప్పిదాలు శాపంగా మారతాయి. తప్పుడు నిర్ణయాలు మూల్యం చెల్లించుకోవాల్సి కూడా వస్తుంది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఆ ఓటమికి బీజం పడింది మాత్రం 2023 సెప్టెంబర్ 9. అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉండేది. కానీ ఆ రోజు మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసి చేతులారా కష్టాలను కొని తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత నేటి సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి రాజకీయ తప్పిదం. 2024 ఎన్నికలకు సరిగ్గా 9 నెలల ముందు జరిగిన ఈ అరెస్టుతో ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. ఈ సంఘటన టీడీపీ శ్రేణులని రోడ్లపైకి వచ్చేలా చేసింది. అదంతా ఒకెత్తైతే అరెస్టు తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టు ఆవరణలో చంద్రబాబు కూర్చీలో కూర్చున్న ఫోటో చాలా మందిని కదిలించింది. 2023 సెప్టెంబర్ 8న బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు చంద్రబాబు రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనకు వెళ్లారు. రాత్రి బస్సులోనే సేద తీరుతున్నారు. 9వ తేదీ వేకువజామున 6 గంటలకు డీఐజీ రఘురామిరెడ్డి సారథ్యంలో ఏపీ సిఐడి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన అక్రమాలపై నమోదైన కేసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అని చంద్రబాబు కొరకు న్యాయవాదులు సిఐడి పోలీసులను నిలదీశారు. ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడ ఉందో చెప్పాలంటూ చంద్రబాబు గట్టిగానే నిలదీశారు. ఆధారాలన్నిటినీ హైకోర్టుకు సమర్పిస్తామంటూ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలోని ఏసీబీ అధికారులు బలవంతంగా చంద్రబాబును విజయవాడకు తరలించారు. సరిగ్గా 2024 ఎన్నికలకు 9 నెలలకు ముందు చంద్రబాబు అరెస్ట్ రాజకీయంగా సంచలనం సృష్టించింది. 7 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు సీఎంగా సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించారు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చాలా మందికి మింగుడు పడ్డం లేదు. ప్రతీకార రాజకీయాలకు చాలా మంది ఇష్టపడడం లేదు. వాస్తవానికి చంద్రబాబుపై మోపిన కేసుల్లో కనీస ఆధారాలు లేవు. సెప్టెంబర్ 9న ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా పంపించారు. అయితే కోర్టులో వాదనలు జరిగే సమయంలో ఆవరణలోనే కూర్చులో కూర్చున్న చంద్రబాబు ఎదురుగా ఉన్న కిటికీ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలోనే ఆయన మదిలో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నట్టు ముఖంలో భావాలు వ్యక్తపరిచారు. ఈ ఫోటో మరింత వైరల్ గా మారి సామాన్యులను సైతం కదిలించేలా చేసింది. దాదాపు చంద్రబాబును 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచడం ద్వారా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది పరిస్థితి. పవన్ కళ్యాణ్ వచ్చి 3 పార్టీల మధ్య పొత్తును ప్రకటించాల్సి వచ్చింది. దాని ఫలితమే 2024 అసెంబ్లీ ఎన్నికలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కారణం కూడా అదేనని చాలాసార్లు విశ్లేషించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబు అరెస్టు జరిగి 2 ఏళ్లు అవుతున్నా నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం దానిని ఒక గుణపాఠంగా భావించారు.